వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, ఐడ్రీమ్కి స్వాగతం. నేను బిఝాన్సీ. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, బ్రహ్మముహూర్తం అనేది చాలా ప్రాచుర్యాన్ని పొందింది. ఇప్పుడు అందరూ కూడా బ్రహ్మముహూర్తంలో లేచి మనం ఏ పని చేసినా కానీ, చదువుకున్నా కానీ చాలా లాభం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? ఏ టైం నుంచి ఏ టైం వరకు మనం బ్రహ్మముహూర్తంగా తీసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న అమ్మ, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు రోజుకి 3 కాలాలు ఉంటాయమ్మ. ఒకటి ఉదయం లేచేటటువంటి ముహూర్తం, అంటే 4 నుండి 5 గంటల వరకు బ్రహ్మ ముహూర్తము అని అంటాము. 5 నుంచి 6 గంటలకు ఋషి ముహూర్తము అని పిలుస్తాము. 6 నుంచి 7 గంటల వరకు రాక్షస ముహూర్తము అని పిలుస్తూ ఉంటాము. ఎందుకు ఈ ముహూర్తాలకు ఈ పేరు వచ్చింది అని అంటే కనుక, బ్రహ్మ ముహూర్తం అంటే దేవతలు సంచరించేటటువంటి సమయము, అలాగే దేవతలందరూ కూడా ఉపాసించేటటువంటి సమయము, దేవతలందరూ కూడా తమ యొక్క ఉపాసనను ఆరాధించేటటువంటి సమయం బ్రహ్మ ముహూర్తము అని అంటాము. అంటే బ్రహ్మదేవుడు కూడా లేచేటటువంటి ముహూర్తమే బ్రహ్మ ముహూర్తము అని అంటాము. అలాగే ఋషి ముహూర్తము. ఋషి ముహూర్తము అంటే ఉపాసన చేసేటటువంటి వాళ్ళు, గాయత్రీ దీక్ష చేసేటటువంటి వాళ్ళు, దేవతా అర్చనలు చేసేటటువంటి వారు, దేవాలయాలను తీసేటటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఋషి ముహూర్తంలో ఈ యొక్క దేవాలయాలు ఓపెన్ చేస్తారన్నమాట. అలాగే రాక్షస ముహూర్తం, ఇక ఎప్పుడైతే సూర్యుడు ఉదయించిన తర్వాత ఎవరైతే నిద్రించి లేస్తారో అది రాక్షస ముహూర్తము అని పరిగణలోకి తీసుకుంటాము. బ్రహ్మ ముహూర్తం ఎందుకు ఇంత ప్రాధాన్యత అనేటటువంటిది కనుక చూసుకుంటే, బ్రహ్మ ముహూర్తంలో గనక మనం, అంటే దీనికి సైంటిఫిక్ రీజన్ ఆరోగ్యాన్ని అనుసరించి ఉంది, అలాగే శాస్త్రాన్ని అనుసరించి కూడా ఉంది. మనకి ఏదైనా శాస్త్రం కానీ ధర్మం కానీ ఇటు ఆరోగ్య సూత్రాలను జోడించి చెప్తుంది, ఇటు సాంప్రదాయాన్ని జోడించి చెప్తుంది. అనేక రకాలైనటువంటి మార్గాలను, ధర్మ మార్గంలో నడవడానికి ఎన్నో రకాలైన ముహూర్తాలలో ఈ బ్రహ్మ ముహూర్తము అనేటటువంటిది ఒకటి. బ్రహ్మ ముహూర్తంలో లేవడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే మనకు ఎన్నో రకాలైనటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోవడానికి కూడా బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. బ్రహ్మ ముహూర్తంలో మనం ఏ పని చేసినా కూడా ఏ దోషం కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు. అంటే కొన్ని ఇప్పుడు మనం ఉదయాన్నే లేచిన తర్వాత ఏం చేస్తామంటే కొన్ని శుభ కార్యక్రమాలు గృహప్రవేశాది క్రతువులు చేస్తూ ఉంటాము. అలాగే ఆంధ్ర వాళ్ళు ఎస్పెషల్లీ ఎక్కువగా బ్రహ్మ ముహూర్తంలో పెళ్లిళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ఉదయం అంటే తెల్లవారుజామున 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు ఇట్లా పెళ్లిళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అంటే ఆ సమయంలో సర్వదోష నివారణి ఎలాగైతే పిలుస్తామో మనము, బ్రహ్మ ముహూర్తం అనేటటువంటి సర్వదోష నివారణి. ఆ ముహూర్తంలో మనం ఏ పని చేపట్టిన, అంటే ప్రయాణానికి వెళ్ళినా చాలా శుభ సూచకమే. అంటే సపోజ్ మనం ఈ ఒక రోజు వెళ్ళాలి, ఎక్కడికైనా బయలుదేరాలి వెళ్ళాలి అని అనుకున్నాం, ఆ రోజు మంచిది కాదు, అష్టం వచ్చింది, లేదా తిథి బాగలేదు, నక్షత్రం బాగలేదు, యోగం బాగలేదు, కరణం బాగలేదు, ఇలా ఏవైనా అడ్డంకులు వచ్చాయి, వర్జం దుర్ముహూర్తము అనేటటువంటి ఏదైనా వచ్చింది అనుకోండి, మనం ఆ సమయంలో ఆ రోజు కనుక బాగా లేకపోతే ఎమర్జెన్సీ పనుల్లో బయటకు వెళితే కనుక బ్రహ్మ ముహూర్తంలో నువ్వు ఎప్పుడైతే ఇంట్లోంచి బయట వెళ్తావో అది శుభ ముహూర్తమే అని ప్రాచీనంలోకి వస్తుంది. కాబట్టి శుభ ముహూర్తానికి కారణం బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది అన్ని రకాలుగా మానవ జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొని వచ్చేటటువంటిది. మీరు అన్నారు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అని. మా చిన్నతనంలో ఏం చేసేవారంటే ఉదయం 4 గంటలకు లేపి వేదభ్యాసం చేయించేటటువంటి వారు. ఎందుకు ఆ సమయంలోనంటే, ఆ సమయంలో మనం చదువుకున్నా కానీ, ఏదైనా మనం ఉపాసన చేసినా కానీ దాని యొక్క ప్రభావం అనేటటువంటిది ఒక్కసారి చేస్తే 100 ఫలితం వస్తుంది. అందుకే ఆ బ్రహ్మ ముహూర్తం చాలా స్పెషల్ అని చెప్పడం జరిగిందమ్మా. అయితే గురుగారు, శనివారం పూట ప్రయాణాలు ఏదైనా పెట్టుకున్నప్పుడు 9 తర్వాత వెళ్తే మంచిది, 9 లోపు వెళ్ళొద్దు అంటారు ఉదయం. మరి బ్రహ్మముహూర్తం అనేది శనివారానికి కూడా వర్తిస్తుందా? మీకు అమావాస్య అయినా సరే బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది అన్నిటికీ వర్తిస్తుంది. దానికి పేరే బ్రహ్మ ముహూర్తం. అంటే బ్రహ్మ నిద్ర నుంచి లేచుకి మేలుకునేటటువంటి సమయం బ్రహ్మ ముహూర్తము. అంటే బ్రహ్మ ఏం నిద్రపోడు, కాకపోతే బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది బ్రహ్మ మేలుకునేటటువంటి సమయము అని చెప్తూ ఉంటాం మనం ఉదాహరణ. కాబట్టి బ్రహ్మ లేచేటటువంటి సమయం కాబట్టి అది బ్రాహ్మీ ముహూర్తము. అంటే ఆ సమయాలలో మనం ఏ పని చేసినా కూడా అందులో తప్పకుండా విజయం చేయకూడదు. ఇప్పుడు సపోజ్ మనము
ఎక్కడికైనా పెళ్లి చూపులకు వెళ్ళాలి అని అనుకోండి, అయ్యో ఈ రోజు వెళ్ళాలి, ఈ రోజు మరి వారం బాగాలేదు, తిథి బాగాలేదు అని అనుకున్నాం అనుకోండి, ఉదయం బ్రహ్మ ముహూర్తంలో బయలుదేరితే నీకు తిథి వార నక్షత్ర దోష ముహూర్తాలు ఏమీ కూడా అంటావు, అసలు ఏమీ ఉండవు. అసలు అది సర్వదోష నివారణ. దానికి ఎలాగైతే మనకు ఈ దోష ముహూర్తాలు ఉండవు అని అంటుంటాం చూసా, అందులో ఈ బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది ఒకటి. బ్రహ్మ ముహూర్తంలో లేసి నువ్వు ఏ పని చేసి, ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్, నీ జీవితం బాగాలేదు, నీ జీవితంలో అన్ని కష్టాలు అవుతున్నాయి, అన్ని ఇబ్బందులు అవుతున్నాయి అనేటటువంటి నీ జీవితంలో ఏర్పడినైతే బ్రహ్మ ముహూర్తంలో లేచి నువ్వు ఏదైనా ఒక దేవత ఉపాసన ఆచరించుకో. దాని తర్వాత నీ జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. ఉదాహరణకు నేను ఈ రోజున అప్పుల పాలైపోయాను, అప్పుల ఊబిలో కూడుకుపోయాను, లేదా నాకు వివాహం కావట్లేదు, లేదా నాకు సంతానం కావట్లేదు, లేదా నాకు ఇతరితర ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి, నా జీవితంలో ఏ సమస్యకైనా, ఎలాంటి సమస్యకైనా నువ్వు బ్రహ్మ ముహూర్తంలో లేచి నీకు ఇష్టమైనటువంటి భగవతుణ్ణి లేదా నీ ఇష్ట దైవాన్ని నువ్వు ఆరాధన చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించుకుంటే ఆ బ్రహ్మ ముహూర్తము నీ జీవితానికి మెరాకిల్స్ చేస్తుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా ఒక్కసారి చేసి చూడండి అమ్మా, నిజంగా చెప్తున్నాను. మనిషి జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొని వచ్చేటటువంటిది బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ తలరాతను ఎలాగైతే రాస్తారో, నీ తలరాతను మార్చుకోవాలనుకున్న ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి నీ జీవిత గమ్యాన్ని ప్రారంభం చెయ్యి. తప్పకుండా నీ తలరాత, నుదిటి రాత నీవే మార్చుకునేటటువంటి శక్తి నువ్వు కైవసం చేసుకున్న వాడు అవుతావు. అంత విశేషము బ్రహ్మ ముహూర్తము. కనుక బ్రహ్మ ముహూర్తానికి అంటూ ముట్టు దోషం ఉండదు, అలాగే వర్జము దుర్ముహూర్తం అనేటటువంటిది ఉండదు. బ్రహ్మ ముహూర్తానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం ఏ పని తలపెట్టినా కూడా అందులో తప్పకుండా విజయం చేకూరుతుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తానికి అంత ప్రాధాన్యత అని చెప్పడం జరిగిందమ్మా. ప్రతిరోజు బ్రహ్మముహూర్తం లేవాలని కానీ కనీసం 5 గంటలకు లేవాలని అందరూ అనుకుంటారు. కానీ పడుకునే వరకు లేట్ అయిపోవడమో, లేకపోతే పొద్దున్నే లేవలేకపోవడమో అలా చేస్తూ ఉంటారు. ఒకవేళ మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే అది కూడా ఏదైనా శక్తులు ఆపడం కానీ, లేకపోతే అలా ఏమైనా అంటారా? ఇది కలియుగం అమ్మ. కలియుగంలో ఎలా ఉంటుంది అంటే, మంచి అనే దానికంటే చెడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి మనస్తత్వము ప్రతి మనిషిలో అలవాటైపోయింది. అది ఓన్ చేసేసుకున్నారు. ఇప్పుడు మనం ఏదైనా మంచి సూక్తి ఏదైనా చెప్పాము, లేదా మంచి ఏదన్నా ఒక పరిష్కారం చెప్పాము, లేదా ఈ సమయంలో నువ్వు ఈ రకంగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా. ఆ సమయంలో ఏమవుతుంది అంటే, మనం ఎన్నో రకాలుగా అనుకుంటాం, అవ్వ బ్రహ్మముహూర్తం లేస్తే ఇది బాగుంటుంది, మనం లేచి చూద్దాము అని అనుకుంటాము. కానీ తెల్లవారితే అబ్బా లేవబుద్ధి, అది శరీరం అనేటటువంటిది మజ్జుకి గురవుతుంది, అంటే బద్ధకానికి గురైపోతూ ఉంటుంది. మనం ఎంత లేద్దామని ప్రయత్నం చేస్తామో కానీ మన శరీరం సహకరించదు. అంటే మనకు దృఢమైనటువంటి సంకల్పం లేకపోవడం. ఎందుకంటే సంకల్ప బలంతో కానిదంటూ, లేనిదంటూ, రానిదంటూ ఏది ఉండదు సృష్టిలో. నీకు సంకల్ప బలం ఉన్నటువంటిది, నిజంగా నువ్వు జీవితంలో వృద్ధిలోకి రావాలంటే సంకల్ప బలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ లైఫ్. సంకల్ప బలం ఉంటే ప్రతి మనిషి జీవితంలో ఆ మనిషి తప్పకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. దానికి ఎన్నో ఉదాహరణలు, ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. బికాజ్ ఏంటి అంటే కనుక, బ్రహ్మ ముహూర్తంలో నువ్వు గనక ఒక్కసారి లేవడం అలవాటు చేసుకొని, నువ్వు కాలకృత్యాలు తీర్చుకొని, చక్కగా స్నానం చేసుకొని, దేవత ఆరాధన, దేవత ఉపాసన అంటే ఇక్కడ పెద్ద చెప్పేది ఏం లేదమ్మా. నువ్వు ఏదైతే ఇష్టదైవాన్ని పూజిస్తావో, లేదా నీకు ప్రతి మనిషికి ఒక ఇష్టదైవం ఉంటుంది. కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఆంజనేయ స్వామి ఇష్టం ఉంటుంది, మరి కొందరికి అమ్మవారి ఇష్టం ఉంటుంది, కొంతమందికి శివుడు ఇష్టం ఉంటుంది. ఇలా నీ ఇష్టదైవం ఏదైతే నువ్వు ఎక్కువగా విశ్వసిస్తావో, నమ్ముతావో, ఆ దైవ ఆరాధన చేసుకుని ఉపాసన చేసుకో. అంటే ఆ దైవ నామస్మరణ ఉచ్చారణ చేసుకో ఆ సమయంలో లేచి. దాని తర్వాత నీ యొక్క జీవితంలో ఏ పనులు ఉన్నాయి, ఉద్యోగంకి వెళ్తావా, లేదంటే వేరే బిజినెస్కి వెళ్తావా, పనికి వెళ్తావా అనేటటువంటిది ఆ రోజు ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి. ఇది 41 రోజులు పాటించి చూడండి. మీ లైఫ్లో అద్భుతాలు జరగకపోతే నన్ను అడగండి అమ్మ. ఇది 100% నేను ఖచ్చితంగా షూర్గా చెప్తున్నాను. 100% మీ జీవితాన్ని వృద్ధి చేసుకోవాలంటే మీరు బ్రహ్మ ముహూర్తంలో లేవండి. కనీసం 4 గంటలు కాకపోయినా 5 నుంచి 6 గంటల మధ్యలో లేచేటటువంటి ప్రయత్నమైన చేయండి. ఎందుకు అంటే ఇది కలియుగంలో చెడు ప్రభావం అనేది మనిషి మీద విపరీతంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ చెడు నుంచి నువ్వు అధిగమించాలి, నెగిటివ్ నుంచి నువ్వు పాజిటివ్ ఎనర్జీలోకి రావాలి అంటే నీకు ఈ టైము నీ జీవితానికి కలిసి వచ్చేటటువంటి టైం. చాలామంది ఏమంటారంటే ప్రతి మనిషికి ఒక రోజు రావాలి, ప్రతి మనిషికి ఒక టైం రావాలి అని అంటారా. ఆ టైం ఇదిగో ఇలా ఉంటుంది. ఈ టైంలో నువ్వు తప్పకుండా నీ కార్యదీక్ష సాధించేటటువంటి ప్రయత్నం చేయు.
తప్పకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ పోగొట్టుకోవడానికి నీ జీవితం ఒక మార్గదర్శకంగా అవుతుంది. నీ జీవితంలో ఒక్కసారి ఆ మిరాకిల్ జరిగిందంటే నువ్వే ఇంకో 100 మందికి చెప్పేటటువంటి ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి నువ్వు ఆచరించి ఆ యొక్క ఫలితాన్ని ఇంకో 10 మందికి తెలియజేసేటటువంటి ఫలితాన్ని నువ్వు ఏర్పరచుకో. తప్పకుండా వాడికి శుభము లాభము రెండు కూడా కలుగుతాయమ్మా. గురుగారు, చాలా మంది పెద్దవాళ్ళు పిల్లల కోసం మొక్కులు మొక్కుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు చనిపోనివ్వండి, లేకపోతే మర్చిపోయినా కానీ ఇప్పుడు తలనీలాలు సమర్పిస్తామని కానీ, లేకపోతే వచ్చి హుండీలో ఏదైనా వేస్తామని కానీ, ముడుపులు కడతామని కానీ మొక్కి మర్చిపోవడం వల్ల ఏవైనా దోషాలు కలుగుతాయా? ఇక్కడ మొక్కులు అనే దానికి ఒక అర్థం తెలుసుకోవాలి. ప్రతి దానికి అర్థం పరమార్థం తెలియకుండా దీన్ని వేరే కోణంలోకి చూస్తే మనకది మూఢనమ్మకంగా అనిపిస్తుంది. సనాతన ధర్మము, హిందూ ధర్మం అనేటటువంటిది ఒక సున్నితమైనటువంటి అంశం. ప్రతిదీ కూడా విశ్వసించేటటువంటి అంశం, ప్రతిదీ కూడా నమ్మేటటువంటి అంశాలు సనాతన ధర్మంలో ఉంటాయి. మొక్కులు మొక్కుకోవడము అంటే అర్థం ఏంటి అంటే మన కోరికలను నెరవేర్చుకోవడానికి, మన జీవితంలో ఏదైనా కోరిక నెరవేరకపోతే భగవంతుని ఆశ్రయించి మనము మనసులో ఒక కోరిక అంటే యూనివర్సల్ని ఒక కోరిక కోరుకుంటాము. నేచర్ విల్ బి సపోర్ట్. అంటే మనం కోరుకున్నటువంటి కోరిక న్యాయబద్ధమైనటువంటిది, ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదైనా సరే భగవంతుని దగ్గర పెట్టామనుకోండి, అంటే అర్జీ పెట్టామనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడా, ఇతడి జీవితంలో ఇది న్యాయబద్ధమైనటువంటి కోరిక, ఇతరులకు హాని చేయనటువంటి కోరిక, ఇతని జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి కోరిక అయినదనుకోండి, భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మీరు అన్నారు అంటే మొక్కులు మర్చిపోతే ఏమవుతుంది అనేట. మొక్కులు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను. స్వామి, నాకు మనసులో ఈ కోరిక ఉంది, ఈ కోరిక తీరితే నీ హుండీలో ఇన్ని డబ్బులు వేస్తాను అని చెప్పి ఎవరైనా మొక్కుకున్నారు అనుకోండి, ఏదైనా సరే, ఏ దేవాలయమైనా సరే, ఇంట్లో ఉన్నటువంటి భగవంతుడికైనా సరే, భగవంతుడు అంతటా ఉంటాడు. మనము ఎస్పెషల్లీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మొక్కుకుంటేనే కాదు, నువ్వు మనసులో సంకల్పం చేసుకొని మొక్కుకున్నా కానీ అది మొక్కు కిందికే వస్తుంది. మొక్కులు మర్చిపోతే ఏమవుతుంది అని అంటే గనక భగవంతుడు పరీక్ష పెడతాడు. ఏ రకంగా అంటే, నేను ఒక వ్యక్తికి ఒక 10,000 అప్పిచ్చాను అనుకోండి, ఆ అప్పు ఏం చేస్తాడు ఆ వ్యక్తి, 1-2 సార్లు గుర్తు చేస్తాడు. ఏరా నాయన, నా దగ్గర అప్పు తీసుకున్నావు, మరి ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి, సరే అన్న టైంకో దాని అయిపోయిన తర్వాత టైంకో ఏదో ఒకటి గుర్తు చేస్తాడు కదా. ఇచ్చిన అప్పు అయితే మర్చిపోడు, 1-2 సార్లు గుర్తు చేస్తాడు. అలాగే మొక్కులు కూడా ఎలా ఉంటాయి, భగవంతుని దగ్గర నువ్వు మొక్కుకున్న తర్వాత నీ కోరిక నెరవేరింది, ఎనీ పెళ్లి కావాలని మొక్కుకున్నావా, డబ్బు రావాలని మొక్కుకున్నావా, అప్పులు తీరిపోవాలని మొక్కుకున్నావా, సంతానం కావాలని మొక్కుకున్నావా, నా వ్యాపార అభివృద్ధిలోకి రావాలని సమ్ రీజన్స్, ఎనీ రీజన్స్, నీ జీవితంలో ఒక మొక్కుకున్నావు, అది యూనివర్సల్ కనెక్ట్ అయ్యి నీకు ఆ కోరిక నెరవేరింది అన్నప్పుడు నువ్వేం చెయ్యాలి, తప్పకుండా నువ్వు ఏదైతే ప్రామిస్ చేసావో, ఏదైతే నువ్వు ఒక ప్రామిస్ చేసి భగవంతునికి నువ్వు ఈ కోరిక తీరుస్తాను అని చెప్పేసి అన్నావో అది తప్పకుండా నెరవేర్చాలి అని శాస్త్రం. ఎందుకు, భగవంతుడనేటటువంటి వాడిని నమ్ముకున్నందుకు నీకు మంచి జరిగింది, ఆ మంచికి నువ్వేం చేయాలి, భగవంతునికి రుణపడి ఉండాలి. రుణము అనేటటువంటిది ఎలా ఉంటుంది, రుణానుబంధ రూపేణ పశుపత్నాది సుతాలయ. నువ్వు భగవంతుడికే కాదు మనిషికి రుణమున్నా మళ్ళీ జన్మనెత్తి ఆ రుణాన్ని తీర్చుకునేంత వరకు మళ్ళీ నువ్వు మానవ జీవితాన్ని ఎత్తుతూనే ఉంటావు. మనిషి జీవితమే దుర్లభమైనటువంటి జీవితం. మనిషి ఎందుకు పుడతాడు, రుణాన్ని తీర్చుకోవడానికే పుడతాడు తప్ప ఇంకా వేరే కారణ జన్మగా వేరే ఉద్ధరించడానికి కాదు. ఒక మనిషికి కానీ, ఒక భగవంతుడికి కానీ, పశుపక్షాదులకు కానీ ఏదైనా రుణపడిపోతూ ఉంటే ఆ రుణాన్ని తీర్చుకోవడానికే పుడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మొక్కులు తీరిపోయింది అంటే నీ కోరిక నెరవేరిన తర్వాత తప్పకుండా ఆ మొక్కులు తీర్చుకోవాలి. తీర్చుకోకపోతే భగవంతుడు ఏమి శిక్ష వెయ్యడు. భగవంతుడు ఏమి మానవుడిలాగా అరే నాకు ప్రామిస్ చేశాడు, నాకు ఈ రకంగా మొక్కుకున్నాడు, ఆ మొక్కు తీర్చలేదు, ఇతన్ని నేను కష్టపెడతాను, హింసిస్తాను, ఇబ్బందులు పెడతాను అని ఎప్పుడూ కూడా భగవంతుడు అనుకోడు. కాకపోతే ఏంటంటే సంకేతాలు పంపిస్తాడు. ఎందుకు అనంటే, నువ్వు జీవితంలో ఒక క్షేత్రానికి వెళ్ళో, లేదంటే ఒక భగవంతుని మొక్కుకుని ఒక ముడుపు కట్టావు, లేదంటే ఒక మొక్కుకున్నావు, నాకు ఈ రకంగా అయితే నేను ఈ రకంగా తీరుస్తాను అని అన్నావు, మరి తీర్చలేదు కదా అని చెప్పి భగవంతుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఒక 10,000 అప్పిస్తే 1-2 సార్లు ఎట్లా అయితే అడుగుతానో మంచితనంతో, అలా భగవంతుడు కూడా కొన్ని పరీక్షలు పెడతాడు. కోరిక నెరవేరిన తర్వాత పెడతాడు. ఎందుకు,
నీ కోరిక నెరవేరింది, నువ్వు సంతోషంగా ఉన్నావు, మరి నాకు ఇచ్చేయవలసిన అంటే భగవంతుడు ఏమీ తీసుకోడు, అడగడు. కాకపోతే ఏంటంటే ధర్మ మార్గం అంటే ఒక ప్రామిస్ అనేటటువంటిది, ఒక నమ్మకం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అంటే అది సున్నితమైనటువంటి అంశం. ధర్మం అనేటటువంటిది ఎప్పుడూ కూడా మనము చెప్పేటటువంటి మాటల మీదనే ఆధారపడి ఉంటుంది. అలా నువ్వు భగవంతుడికి ఇచ్చినటువంటి మాటను ఏదైతే ఉందో అది నెరవేర్చుకుంటే నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా నీకు భగవంతుడు తోడుగా ఉండి ఇంకా 10 పనులలో మార్గాలలో నీకు నిర్దేశం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మొక్కులు మొక్కుకున్న తర్వాత భగవంతుడు ఆ మొక్కులు తీర్చకపోతే గనక నీకు కొన్ని కష్ట రూపకంగాను, వ్యాధి రూపకంగాను, బాధ రూపకంగాను ఏదో ఒక సంకేతాన్ని పంపిస్తాడు. అయ్యో నా కోరిక నెరవేరిన తర్వాత నేను ఈ రకంగా ఇబ్బందుల్లో ఉన్నానేంటి అనేటటువంటి ఒక హింట్ అనేటటువంటిది వస్తుంది. అలా వచ్చినప్పుడు అప్పుడు నీకు ఆ కోరిక గుర్తుకు రావాలి. అయ్యో నేను భగవంతునికి ఈ మాట ఇచ్చాను కదా, ఈ ప్రామిస్ చేశాను కదా, ఆ మాట నిలబెట్టుకోవాలి కదా అనేటటువంటి థాట్ నీలో వచ్చినప్పుడు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి వెంటనే కోరికలు నెరవేర్చు. నువ్వు తలనీళ్ళు ఇస్తావా, ఉండిలో ఒక 10 రూపాయలు వేస్తావా, వాట్ ఎవర్ బి, నువ్వు మొక్కుకున్నది ఏదైనా సరే నీ శక్తికి మించింది కాకుండా నీ శక్తి అనుసారము ఆ మాట నిలబెట్టుకుంటే ఎలాంటి తప్పు లేదు. భగవంతుడేమి మనలాగా మనుషుల్లాగా వీడు ఇవ్వకపోతే వీడి మీద పగ తీర్చుకుంటాననేటువంటి భగవంతుడు ఏంటి అంటే పరీక్షలు పెట్టి మనిషి జీవితాన్ని పరీక్ష పెడతాడు అంతే తప్ప మనమందరం భగవంతుని బిడ్డలం అంతే తప్ప భగవంతుడేమి శాడిస్ట్ కాదు. భగవంతుడేమి మొక్కులు తీర్చుకోకపోతే ఇబ్బంది పెట్టే. కాకపోతే ఏంటంటే కొన్ని సంకేతాలు పంపిస్తాడు. ఆ సంకేతాలు మెల్లగా చీమ కొట్టినట్టు ఉంటాయి. వెంటనే దోమ కొడితే ఏం చేస్తాం, వెంటనే కొట్టేస్తాము. అంటే మామూలుగా కొట్టేసేసి మనము మన పని మనం చేసుకుంటాం. అలాగే భగవంతుడు కూడా కొన్ని సంకేతాలు ఇస్తారు. ఆ సంకేతాలు వచ్చినప్పుడు నీ జీవితంలో ఏదైనా చెడు వ్యతిరేకతలు వస్తున్నాయన్నప్పుడు నువ్వు వెంటనే మొక్కులు తీర్చుకోవడం చాలా ఉత్తమం. కొంతమంది చాలా కష్టాల్లో ఉన్నప్పుడు గురుగారు మొక్కేస్తూ ఉంటారు. ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ ఏదో ఒక మొక్కుతూ ఉంటారు. తర్వాత ఇక అవన్నీ మర్చిపోతారు. ఇప్పుడు మనం తిరుపతి వెంకన్న స్వామికి అవ్వచ్చు, అమ్మవారికి ఎవరికైనా కానీ అట్లా పెద్ద టెంపుల్స్లో అయితే మనం వెళ్ళాము అప్పుడు మొక్కున్నామని గుర్తుంటుంది. ఇట్లా వీళ్ళు ఎక్కువ కష్టాలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మొక్కి తర్వాత అసలు మొక్కేమన్న విషయం కూడా వాళ్ళకి గుర్తురాదు. అలాంటప్పుడు 1 కాదు 2 కాదు, ఇప్పుడు చాలా గుళ్ళకి వెళ్ళి మొక్కారు అనుకోండి. చాలా మీరు అన్నది వాస్తవమే. చాలా మంది ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడే భగవంతుడు అందరికీ గుర్తుకొస్తాడు. సుఖాల్లో ఉన్నప్పుడు, భోగాల్లో ఉన్నప్పుడు, మన దగ్గర ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. బికాజ్ ఏంటి అంటే మనిషి అనేటటువంటి వానికి భోగ వస్తువులు అలవాటైపోయాయి, సుఖాలు అలవాటైపోయాయి అనుకోండి, భగవంతుడు ఎప్పటికీ గుర్తుకు రాడు. మనకు అన్నీ ఉన్నాయిలే, ఎందుకు మనం వెళ్ళడము అనేటటువంటి గర్వం పెరిగిపోతుంది. అలా గర్వం పెరిగిపోయినప్పుడు భగవంతుడు ఒక తొక్కాడు అనుకోండి, మళ్ళీ అతపాతాలకి పోతాడు. అలా ఎంతో చరిత్రలు ఉన్నాయి మన హిందూ పురాణాలు. ఎన్నో గర్వం ఎక్కినటువంటి భృగు మహర్షి కూడా ఒకానొక సమయంలో అతపాతాలానికి పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. గర్వాన్ని అణిచినటువంటి శ్రీ మహావిష్ణువుని మళ్ళీ శరణి వేడినటువంటి సంఘటనలు ఉన్నాయి. విశ్వామిత్రుడి గర్వం అణిచి మహర్షిగా మారినటువంటి సంఘటనలు ఉన్నాయి. గర్వం తలకెక్కి నువ్వు ఏమీ లేనప్పుడు భగవంతుని నమ్మి అన్నీ ఉన్నప్పుడు భగవంతుని నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు అనుకోండి, ఆ భగవంతుడు కూడా నేను పట్టించుకోడు. అంతే తేడా. ఇప్పుడు యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నన్ను నువ్వు గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. అలాగే భగవంతుడి విషయం, ఎవరి విషయంలో, సృష్టిలో ఎవరి విషయంలోనైనా సరే నేను అంటే లో స్టేజ్లో ఉన్నప్పుడు నేను భగవంతుని మొక్కుకున్నాను. నేను ఇప్పుడు ఒక హై స్టేజ్లో ఉన్నాను, అంత మాత్రం నేను భగవంతుని మర్చిపోయాను అనుకోండి, మళ్ళీ నన్ను ఎక్కడ పెడతాడు, మళ్ళీ అదే స్టేజ్లో పెడతాడు. కాబట్టి నువ్వు ఏం లేనప్పుడు నేను భగవంతునికి నేను అది ఇస్తాను, నేను ఇది ఇస్తాను, నీకు ఆ మొక్కుకుంటాను, ఈ మొక్కుకుంటాను, నీకు ముడుపు కడతాను, నాకు ఈ కోరిక, అన్ని కోరికలు నెరవేరిన తర్వాత ఎక్కడ ముడుపులు అక్కడే పెట్టేసి ఎక్కడ పనులు అక్కడే చూసేసుకొని నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఇక భగవంతుని మర్చిపోయావు అనుకోండి, ఎప్పటికైనా అది తీరనటువంటి అన్యాయాన్ని మనకు కలిగిస్తుంది. కనుక మానవ జీవితంలో ధర్మాచరణ అంటే ఏంటి? దైవిక ఆరాధన, దైవిక ప్రార్థన, దైవిక మంత్రారాధన, పూజారాధన ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా మనిషి తన జీవితాన్ని తాను ఉద్ధరింపజేసుకోవడానికే తప్ప దీంట్లో భగవంతుడు మొక్కులు తీర్చకపోతే ఏదో మనల్ని ప్రాణాలు తీసేస్తాడనో లేదా మనకు రోడ్డు ప్రమాదాలు కలిగిస్తాడనో కాదు. మనం భగవంతుడికి ఇప్పుడు మనిషికి ఎంత ఓపిక ఉండాలో అంత ఓపిక ఉంటుంది. ఓపిక నశిస్తే, సహనం నశిస్తే మనిషికి కూడా కోపం వస్తుంది. అలాగే భగవంతునికి కూడా కోపం వస్తుంది అనేటటువంటిది కాదు, కానీ అది కొంతవరకు మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొంతవరకు మనిషిని అనేక రకాలుగా పరీక్ష పెడుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలమ్మా. ధన్యవాదాలు గురుగారు.